మీరందరూ నా కోసం ప్రార్థన చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. చేస్తున్నారా లేదా? అంటే మీరు ప్రార్థన చేయకపోతే దేవుడు మమ్మల్ని వాడుకోడు. నా నమ్మకం అది. మా గొప్పతనం కాదు, మా జ్ఞానం కాదు. సంఘం అనేది సంఘ కాపరి కొరకు, సంఘం యొక్క తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తే సేవకులు తల్లిదండ్రులుగా ఉన్నవారు బలపరచబడి అన్ని ప్రార్థనల ద్వారా సంఘ కాపరి దేవుని దగ్గర నుంచి ఇంకా ఎక్కువ కృప పొంది ఆ సంఘ కాపరి ద్వారా వచ్చేటువంటి వాక్య సందేశము, ఆత్మీయ నడిపింపు అనేది సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. అంటే సంఘము సేవకుడు కోసం ప్రార్థన చేయడం ద్వారా సేవకుడు దేవునికి ఇంకా దగ్గరయ్యి బలపరచబడి దీవించబడి ఆ సేవకుడు సంఘానికి కావలసినటువంటి నడిపింపు, వాక్య సందేశాన్ని అందించగలుగుతాడు. హల్లెలూయా. కాబట్టి మీరు ఏం చేయాలి? మా కోసం ప్రార్థించాలి. మేము ఇంకా వాడబడట్లేదు అంటే అర్థం ఏంటి? మీరు ఇంకా ప్రార్థన చేయాలని అర్థం. అర్థమైందా? కొంచెమే వాడబడుతున్నామంటే అర్థం కొంచెమే ప్రార్థన చేస్తున్నారు. మీరు ఇంకా ఎంత ఎక్కువగా ప్రార్థన చేస్తారో అంతగానము దేవుడు మమ్మల్ని బలపరిచి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. మేము మీకోసం ఎంత ప్రార్థన చేస్తామో, ఎటువంటి వాక్య సందేశాన్ని మీకు అందిస్తామో ఆ వాక్య సందేశం ద్వారా మీ కుటుంబాలు కూడా దీవించబడతాయి. హల్లెలూయా. కాబట్టి ఇది అనునిత్యము కొనసాగేటువంటి ఆత్మీయపరమైన ప్రక్రియ. సేవకుడు బిడ్డల కొరకు ప్రార్థన చేయడం, సంఘ బిడ్డలు సంఘ కాపరి కోసం ప్రార్థన చేయడం, ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటేనే ఆ సంఘం అనేది వర్ధిల్లుతుంది, ఆ సంఘములో క్షేమము కలుగుతుంది, ఆ సంఘములో అభివృద్ధి కలుగుతుంది, ఆ సంఘములో దేవుని కార్యాలు కనబడతాయి. హల్లెలూయా. తల్లిదండ్రులుగా ఉన్నవారు సంఘం కోసం ప్రార్థించకపోయినా, పట్టించుకోకపోయినా ఆ గొర్రెలు చెదిరిపోయే అవకాశం ఉంటుంది. సంఘము తల్లిదండ్రుల కోసం ప్రార్థించకపోయినా సంఘ కాపరులను, సంఘ నాయకులను ఎప్పుడైతే తప్పుదోవ పట్టిస్తే ఆ సంఘము కూడా తప్పుదోవలో నడుస్తుందని బైబిల్లో ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సాతాను కుట్ర. అంటే సంఘ కాపరిని గనక పడేస్తే సంఘం అంతటిని పడేయగలుగుతాం అని సంఘ కాపరి మీద సాతాను యొక్క కుతంత్రాలు, సాతాను యొక్క అగ్ని బాణములు ఎక్కువగా పనిచేసే అవకాశాలు ఉంటాయి. అందుకోసం పౌలు గారు అంటారు, మీరు ఎల్లప్పుడూ మా కోసం ప్రార్థన చేయండి అంటాడు. హల్లెలూయా. అంటే పౌలు గారే ఏమన్నాడు? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మీరు మీ ప్రార్థన వలన, దేవుని కృప వలన మేము దేవుని సువార్త ప్రకటిస్తున్నాం అంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మీరు మర్చిపోకుండా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడే సంఘముగా ఉన్న మనందరం కూడా 2024 కంటే 2025 సంవత్సరంలో మరొక్క మెట్టు మనము ఎక్కే వారముగా, బలపరచబడే వారంగా ఉండాలి. హల్లెలూయా. 2024లో అలానే ఉండి 2025లో కూడా అలానే ఉంటే క్షేమాభివృద్ధి పొందినట్లు కాదు. సేవకుడు సంఘము కోసం ప్రార్థించాలి, సంఘము సేవకుడు కోసం ప్రార్థించి అందరూ కలిసి దేవుని మహిమ కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడాలి. హల్లెలూయా. సంఘ క్షేమం అంటే సంఘములో ఉన్న వారందరూ క్షేమంగా ఉండాలి, సంఘములో ఉన్న వారందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలి, సంఘములో ఉన్న వారందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి, సంఘములో ఉన్న వారందరూ కూడా దేవునిలో ఎదగాలి, సంఘములో ఉన్నవారు ఎవరు కూడా తప్పిపోకూడదు, సంఘములో ఉన్నవారు ఎవరు కూడా దేవునికి దూరమైపోకూడదు, సంఘములో ఎవరైతే వెనకబడిపోతున్నారో, సంఘములో ఎవరైతే మందిరానికి రాకుండా ఆగిపోయారో వారి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం, ప్రత్యేకమైన ప్రార్థనలు చేయడం, ప్రత్యేకంగా వారి కొరకు మొరపెట్టడం అనేది సంఘము యొక్క బాధ్యత. హల్లెలూయా. అర్థమవుతుందండి?
అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దానికి ఉదాహరణ ఎవరు? దానికి ఉదాహరణ ఎవరు? ఎవరు? కాదు కాదు. మనము సంఘములో ఉన్న వారి కొరకు, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే మనము కూడా ఉన్నతంగా దీవించబడతాము. దీనికి బైబిల్లో ఉదాహరణ ఎవరు? ఎవరు అంటే యోబు గారు. ఎవరు చెప్పండి? యోబు తన స్నేహితుల కొరకు, ఇరుగు పొరుగు వారి కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో తనను దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. అంటే మనము సంఘములో ఉన్న వారి కొరకు, ఇతరుల కొరకు ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దానికి ఉదాహరణ యోబు గారు. యోబు గారి జీవితంలో అది జరిగింది. కనుక మనము కూడా మన కోసమే కాదు, మన కుటుంబం కోసమే కాదు, అందుకే దేవుడు అంటాడు, మీకేది కావాలనో మీ పరలోకపు తండ్రికి తెలియను. నాకు ఇది కావాలయ్యా నువ్వు చెప్పనవసరం లేదు, తెలుసు. కానీ ఇతరుల కోసం ప్రార్థన చేయడం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఇతరుల కొరకు ప్రార్థన చేయడం అనేది దేవుడు మన నుంచి ఆశించేటువంటి లక్షణం. దేవుడు మన నుంచి కోరుకునేటువంటి ఆ గుణాన్ని మనము 2025 సంవత్సరములో అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకు అలవాటు చేసుకోవాలి? మనము ఇతరుల కొరకు ప్రార్థించడం ద్వారా మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇది బైబిల్ యొక్క పద్ధతి. కాబట్టి మనం ఆ రీతిగా ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. హల్లెలూయా.